హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు ధ్రువుడు. 5 సంవత్సరాల పిల్లాడెక్కడైనా ఆడుకుంటానంటాడు కానీ తపస్సు చేస్తానంటాడా? అది భయంకర క్రూర మృగాలు నివసించే అరణ్య మధ్యలో. సామాన్యంగా ఎవరు అనరు. కానీ మన చరిత్రలో ధ్రువతారగా నిలిచిపోయిన ఒక మహానుభావుడు రాజకుమారుడై కూడా అలా పట్టుదలతో తపస్సు చేస్తానన్నాడు. అనటం మాత్రం కాదు, ఎంతమంది నిరుత్సాహపరిచినా తన నిర్ణయం మార్చుకోకుండా అరణ్యాల్లోకి వెళ్ళి ఉగ్ర తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షం చేసుకొని అనుకున్న శాశ్వత స్థానాన్ని సాధించేదాకా పట్టు వదలలేదు. అచంచలమైన దీక్షకు అతడు మారుపేరు. అతడి పేరు ధ్రువుడు. అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా సాధించాలనే పట్టుదల కావాలి. పట్టుదల, ప్రయత్నం లేని మనిషి ప్రముఖుడు కావటం అసాధ్యం. చీకటి రాత్రిలో ఉత్తర దిక్కున ఆకాశం వైపు చూస్తే మిలమిలా మెరిసే చుక్కల్లో ఒక నక్షత్రము మరీ ప్రకాశవంతంగా వెలుగుతూ మనకి కనబడుతుంది. అదే ధ్రువ నక్షత్రం. ఆ ధ్రువుడెవరో తెలుసా? ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రిందట ఉత్తానపాదుడు అనే మహారాజు ఒకడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, చిన్న భార్య పేరు సురుచి. పేరుకు తగినట్టే సునీతి సన్మార్గురాలు, సురుచి అందగత్తె, అహంకారి. సునీతికి ధ్రువుడు అనే కుమారుడు, సురుచికి ఉత్తముడు అనే కొడుకు ఉన్నారు. ఉత్తముని కంటే ధ్రువుడే వయసులో కొంచెం పెద్ద. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరి మధ్య ఎలాంటి దెబ్బలాటలు ఉండేవి కావు. ఒక భార్య ఉండగా మరొకతను పెళ్ళాడాడంటే మొదటి భార్య మీద అంత ప్రేమ ఉండదని, అందువల్లే మరో వివాహం చేసుకున్నాడని లోకం అనుకోవటం సహజం. రాజుకి సునీతి మీద ప్రేమ తక్కువ, సురుచి మీద మక్కువ ఎక్కువ. సురుచి అసాధ్యురాలు. ఆమె తన మాటల చేత, చేష్టల చేత భర్తను లొంగదీసుకొని సునీతి మీద ఉత్తానపాదునికి ఏమాత్రమూ అభిమానం లేకుండా చేసింది. సురుచి మాయలో పడిన రాజు పెద్ద భార్యను దాసి కంటే కూడా నీచంగా చూసేవాడు. ఆ విధంగానే అతనికి పెద్ద కుమారుడైన ధ్రువుని మీద సైతం వాత్సల్యం తగ్గిపోయింది. సురుచి కైకలాంటి మనిషి. రాజ్యము ధ్రువుడికి దక్కకుండా ఎలాగైనా తన కొడుకే సంక్రమించాలని ఆమె కోరిక. అందువల్ల ధ్రువుణ్ణి చూస్తేనే ఆమెకు ఒళ్ళు మండేది. 5 ఏళ్ల పసివాడు అమాయకుడు అయిన ధ్రువుడికి సవతి తల్లి అసూయ గాని, తనని తన తల్లిని తండ్రి అనాదరణగా చూసే సంగతి గాని తెలియనే తెలియదు. మంచివాళ్లకు లోకమంతా మంచిగానే కనిపిస్తుంది కదా. అమాయకుడైన పిల్లవాని మనసులో ఇలాంటి కల్మషం ప్రవేశించకుండా ఉంటేనే మంచిదని సునీతి కూడా తన దీనావస్థను ధ్రువుడికి తెలియనివ్వలేదు. ఒకరోజు ఉత్తానపాదుడు నిండు సభలో ఉత్తముణ్ణి తొడపై కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. సురుచి కూడా రాజుగారి పక్కనే ఉంది. ఆ సమయంలో ధ్రువుడు ఆ సభలోకి వచ్చాడు. తండ్రి తొడ మీద తమ్ముడు కూర్చొని ఉండటం చూశాడు. తనకు తమ్ముని పక్కనే కూర్చోవాలనిపించింది. గబగబా తండ్రిగారి మరో తొడపైన కూర్చోటానికి వెళ్ళాడు. తనను సమీపించి చేతులు సాచిన ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు చేరదీయలేదు. సరిగదా ఏమీ పట్టనట్లు ఉండిపోయాడు. దీనికంతటికీ రాజుకి సురుచి వలన భయమే కారణం. సవతి కొడుకు ధ్రువుడు మహారాజు ఒడిలో కూర్చోవడానికి రావటం చూసి సురుచి ఈర్ష్యపడింది. ధ్రువుణ్ణి చూసి సురుచి, అబ్బాయి అక్కడే ఆగు అని గట్టిగా ఓ కసురు కసిరింది. ధ్రువుడు నిర్ఘాంతపోయి బొమ్మలాగా అలాగా నిలబడిపోయాడు. ధ్రువ, నీకు మహారాజుగారి ఒడిలో కూర్చునే హక్కు లేదు. ఆ హక్కు నా కొడుకైన ఉత్తమునికి మాత్రమే ఉంది. నువ్వు సునీతి కడుపున పుట్టడంతో ఆ హక్కును కోల్పోయావు. తండ్రి తొడ మీద కూర్చోవాలనే కోరిక ఉంటే నీవు నా కొడుకుగా పుట్టాలని భగవంతుని గురించి తపస్సు చేయి. ఆయన నీ తపస్సును మెచ్చుకొని నా గర్భవాసంలో ఉండేటట్లు చేస్తాడు. అప్పుడు నీవు సంతోషంగా రాజుగారి తొడ మీద కూర్చోవచ్చు, సింహాసనం మీద కూడా కొలువు తీరవచ్చు అని ఈసడించి ధ్రువుణ్ణి చేయబట్టుకొని పక్కకు లాగేసింది. సురుచి అలా పరుషంగా మాట్లాడుతూ ఉంటే ఉత్తానపాదుడు నోరు మెదపకుండా
ఏమీ ఎరగనట్లుగా చూస్తూ ఊరికే ఉన్నాడు. మంచి యవ్వనంలో ఉండటమో, రాజుగారు తన చేతిలో కీలుబొమ్మ కావటమో, సభలో ఉన్న మంత్రి సామంతాదులందరూ రాజుగారి అభిప్రాయానికి అనుకూలంగా నడిచేవారవటమో, రాజు మీద రాజ్యం మీద అధికారం ఉంది గదనే పొగరు తలకెక్కటము, తన కొడుకే మహారాజు తొడ మీద కొలువు తీరి ఉండటము వగైరా కారణాలన్నీ సురుచి చేత ఈ మాటలు అనిపించాయి. సవతి తల్లి మాటలు ధ్రువునికి ములుకుల్లా గుచ్చుకున్నాయి. కర్ర దెబ్బతిన్న పాములాగా పెద్ద పెద్ద నిట్టూర్పుల్ని విడుస్తూ ఏడుపు ప్రారంభించాడు. సవతి తల్లికి తన మీద తన తల్లి మీద ఉన్న అసూయా ద్వేషాల్ని అర్థం చేసుకోగలిగాడు. రాజుగారి అనాదరణ ఎలాంటిదో అతడికి అర్థమైంది. పసిబిడ్డ ఏడుపు చూసైనా రాజుగారి మనసు కరగలేదు. తనకు జరిగిన అవమానానికి సభలోనున్న ఒక్కరైనా సానుభూతి చూపకపోవటం ధ్రువుడికి మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంతసేపు అక్కడే ఉండి ఏడుస్తూనే తల్లి దగ్గరికి పోయాడు. ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ ఎదురుగా నిలబడ్డ కొడుకుని దగ్గరకు తీసుకొని సునీతి బుజ్జగిస్తూ, ఏం బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా కొట్టారా? అయ్యో, మోకాలి మీద ఆ గాయం ఏమిటి? ఎవరైనా పడద్రోస్తారా, లేక నువ్వే పడ్డావా? ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవాడివి, ఇప్పుడు ఏడుపెందుకు అని పరిపరి విధాలా ప్రశ్నించింది. తండ్రి సవతి తల్లి తనకు చేసిన అవమాన విషయం చెప్పడానికి ధ్రువుడికి ఆవేశము ఏడుపు అడ్డు వస్తున్నాయి. అక్కడ జరిగిన వ్యవహారమంతా చెలికత్తె వివరంగా సునీతికి నివేదించింది. దుఃఖంతో పెదవులు అదురుతూ ఉండగా ధ్రువుడు సునీతితో ఇలా అన్నాడు. ఏమ్మా, నాన్నగారి తొడ మీద కూర్చోవడానికి నాకు హక్కు లేదా? నేనేం పరాయివాణ్ణా? ఉత్తముడిలా నేను ఆయన కుమారుణ్ణే కదా. నా తమ్ముడుకున్న హక్కు నాకెందుకు లేదు? ఇంతకు మా పినతల్లి అలా అనటానికి కారణమేమిటి? ఆమెను నేను నీకంటే కూడా గౌరవంగా చూస్తున్నానే. ఉత్తముడు నేను ఎంతో అన్యోన్యంగా ఉంటాం కదా. మా పిన్నమ్మకు నా మీద ఇంత కోపం దేనికి? ఆమెకు నీ మీద కూడా చెప్పలేనంత కోపం ఉంది. నీ కుమారుణ్ణై పుట్టడమే నా తప్పట. నీవెప్పుడూ ఆమెను గురించి ఎంతో మంచిగా చెప్పేదానివి కదా. మరి నిన్నెందుకు ఆమె ద్వేషిస్తూ ఉంది? నేను తండ్రిగారి ఒడిలో కూర్చోవటానికి తపస్సు చేసి చచ్చిపోయి ఆమె కొడుకుగా పుట్టాలట. ఇవేం మాటలు? నేనెందుకు చావాలి? చస్తే మాత్రం ఆవిడకు కొడుకే ఎందుకు పుట్టాలి? నీవు మహారాజుకు పెద్ద భార్యవు కదా. పట్టపురాణిగా రాజుగారి పక్కన కూర్చోవలసిన దానివి. నీ స్థానాన్ని మా పినతల్లి ఎలా ఆక్రమించింది? ఆమె నాకు చేసిన అవమానం చూసి దండించడానికి బదులు నాన్నగారి కిక్కును మనకుండా మిన్నుకుండటంలో అంతరార్థమేంటో తెలియకుండా ఉంది. ఈ తిరస్కారము నన్ను కాల్చేస్తూ ఉంది అంటూ ధ్రువుడు ఆపుకోలేని దుఃఖంతో బావురుమన్నాడు. అప్పుడు సునీతి గుడ్డనీరు గుక్కుకుంటూ కుమారుణ్ణి దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నది. కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె మనస్సు ఎంతో కలతపడిపోయింది. అయ్యో, ఎంతో జాలిగా తన బాధను వెళ్ళబెట్టిన నా బాబుకి ఏమీ సమాధానం చెప్పి ఊరడించగలను? నేను పడుతున్న బాధల్ని తెలిపి ఈ లేత మనసుకు ఇంకా కష్టం కలిగించడం మంచిది కాదు కదా. దైవమా, నన్నొక చెట్టుగానో పుట్టగానో పుట్టించి ఉంటే నాకు నా బిడ్డకు ఈ బాధలుండేవి కావు కదా అని సునీతి ఎంతో బాధపడింది. ఆమె మనస్సు కారు చిచ్చులో పడిన అడవి మల్లె తీగలాగా మాడిపోయింది. అయినా కొంచెం సేపట్లోనే తన్ను తాను ఓదార్చుకొని కన్నీటిని తుడుచుకుంటూ, నాయనా, నీకు కలిగిన ఈ అవమానానికి నేనెంతో బాధపడుతున్నాను. సురుచి చెప్పిన మాట నిజమే. నీవు నా కుమారుడివై పుట్టడమే తప్పు. ఆమెకే కుడికివై పుట్టి ఉంటే ఎలాంటి కష్టాలు అవమానాలు లేక హాయిగా ఉండేవాడివి. నేనెంతో దురదృష్టవంతురాల్ని. నా కొడుకువైనందువల్ల నువ్వు దురదృష్టవంతుడవైనావు. దైవ నిర్ణయం ఇలా ఉంది. ఎవరిని నిందించి ఏం ప్రయోజనం? నేను రాజుగారి పెద్ద భార్యనైతేనేమి, పట్టప్రాణినైతేనేమి, ఇక్కడ దాసిదానికున్న పాటి గౌరవమైనా నాకు లేదు. భర్త చిన్న చూపుకు గురైన భార్య ఊరంతటికీ లోకువే కదా. నిన్నెలా ఊరడించాలో నాకు అర్థం కావటం లేదు. దేవుణ్ణే నమ్ముకొని అతన్ని ధ్యానం చేస్తూ ఉంటే మనసులోని కలతలన్నీ నశించిపోతాయి. రోజులెప్పుడూ ఒక్కలాగే ఉండవు.
చీకటి తర్వాత వెన్నెల రాక తప్పదు. ఈరోజు నిన్ను అవమానించిన వారే రేపు తప్పక గౌరవిస్తారు. దానికోసం దిగులు పడవద్దు. దేనికైనా సహనం కావాలి. ఎవరు మనల్ని నిందించినా, ఎలా బాధ పెట్టినా సహించాలి. మనల్ని కాదని అనుకోవాలి. కాని కాలంలో కర్రే పామై కరుస్తుంది. కష్టసుఖాల్ని సమదృష్టితో చూసేవారికి మనశ్శాంతి ఉంటుంది బాబు. కాలం మనకి కలిసి వచ్చేదాకా ఓర్పు వహించాలి. ఇప్పట్లో మనకి భగవద్ధ్యానమే శరణ్యం. పూర్వ జన్మలో చేసుకున్న కర్మల్ని బట్టే ఈ జన్మలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కర్మ తీరగానే కష్టాలు తీరుతాయి. ఇతరులు చేసిన అపరాధాన్ని పట్టించుకోవద్దు నాయనా. ఎదుటివారిని దుఃఖపెట్టిన వారు చివరకు వారే దుఃఖాన్ని అనుభవిస్తారు అని మెల్లగా బుజ్జగిస్తూ ఓదార్చింది. ధ్రువుడు అమ్మ చెప్పిందంతా మౌనంగా విన్నాడు. అతని మనసులో ఏవో ఆలోచన తరంగాల్లో ఎగిరిపడుతున్నాయి. ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తలూపి, అమ్మా, నాన్నగారి తొడ మీద కూర్చోవాలంటే తపస్సు చేసి దాని ఫలితంగా పినతల్లిగారి కుమారుడినై పుట్టాలట కదా. ఇంత తపస్సు చేయటం ఆమెకు కొడుకునై పుట్టడానికా? తర్వాత తండ్రిగారి అనుగ్రహం సంపాదించి ఆయన తొడపై కూర్చోవడానికా? ఆయన గారి తొడ మీద కూర్చోకపోతే నాకు వచ్చే నష్టమేమిటి? అదేమీ దేవేంద్రుడి సింహాసనమా? తమ్ముడు కూర్చున్నాడు కదా అని నాకు కూర్చోవాలనిపించింది. అంతే. అలాంటి మహాభాగ్యం కలగటానికి నేను ఆమెకు కొడుకుగా పుట్టనవసరం లేదు. కానీ దీనివల్ల నా మనసులో ఒక పట్టుదల ఏర్పడింది. సురుచీదేవి చెప్పినట్లు భగవంతుని గురించి తపస్సు చేస్తాను. లోకంలో ఎవ్వరూ పొందలేని అత్యున్నత స్థానం సంపాదించి తీర్తాను. నా తమ్ముడు ఉత్తముడికి దక్కకుండా రాజ్యాన్ని నేను కాజేస్తానని మా పినతల్లి గారి భయమై ఉంటుంది. కానీ అశాశ్వతమైన ఈ రాజ్యం నాకెందుకు? నాకు కావలసింది నిత్యమైన ఉన్నత స్థానం. దానికోసం ఎంత కఠినమైన తపస్సునైనా చేస్తాను. అందుకోసం అడవికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నీ ఆశీస్సులుంటే నాకు చాలు. పట్టుదల ఉండాలే గాని ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చునని నువ్వే చెప్పావు కదా. అందుచేత నన్ను ఆశీర్వదించి పంపమ్మా అని తల్లి దగ్గర మారాన్ చేశాడు. కుమారుడు అడవికి వెళ్తానని చెప్పేసరికి సునీతి గుండెల్లో రాయి పడింది. 5 ఏండ్ల పసిబాలుడు అరణ్యానికి పోవటమా, అక్కడ తపస్సు చేయటమా? అది ఆమెకు ఎంత మాత్రమూ నచ్చలేదు. నాయనా, నువ్వు సరిగ్గా 5 ఏళ్ళు కూడా నిండని పసిబిడ్డవు. తపస్సు చేయటమేంటి? మహామునీశ్వరులకే అది సాధ్యమవుతుంది. కానీ సామాన్యులకు అది సాధ్యం కాదు. నువ్వా రాజకుమారుడివి, మిక్కిలి సుకుమారుడవు. అడవిలో తగిన ఆహార పానీయాలు లభించవు. ఆకలి దప్పికలకు ఓర్చుకోవాలి. ఇక్కడ పట్టుపరుపుల మీద పడుకొని హాయిగా నిద్రించే నీవు అక్కడ చెట్ల క్రింద కటిక నేల మీద పడుకోవలసి వస్తుంది. అక్కడ సింహాలు, పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులుంటాయి. మనుషుల్ని చూడగానే అవి మీద పడతాయి. రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు అక్కడ మనుషుల్ని బ్రతకనివ్వవు. భయంకరమైన అడవుల్ని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. నువ్వు అడవికి వెళితే నేనెలా జీవించి ఉండగలను అని సునీతి ధ్రువుణ్ణి ఎంతగానో అడవికి వెళ్ళొద్దని బ్రతిమాలింది. ధ్రువుడికి తల్లి మాటలు ఎంత మాత్రమూ నచ్చలేదు. పైగా ఎలాగైనా సరే తపస్సు చేయటానికి అడవికి వెళ్ళి తీరాలనే పట్టుదల మరీ అధికమైంది. అడవుల్లో దుష్ట మృగాలుంటాయని, తపస్సు చేయటం నా వంటి వారికి సాధ్యం కాదని చెబుతూ ఎందుకు భయం కలిగిస్తావమ్మా? క్రూర మృగాలకి, రాక్షసులు వగైరాలకు భయపడేంత పిరికివాణ్ణి కాదు నేను. అడవుల్లో ఆశ్రమాలు నిర్మించుకొని మునీశ్వరులు జీవించడం లేదా? వారి ఆశ్రమ ప్రాంతాల్లో క్రూర మృగాలు పెంపుడు జంతువులా సంచరిస్తూ ఉంటాయని, ఆవులు నాకుతూ ఉంటే అరమోడ్పు కళ్ళతో పెద్ద పులులు ఆనందిస్తూ ఉంటాయని, పులుల పాలు త్రాగటానికి జింకలు ప్రయత్నిస్తూ ఉంటాయని, ఎలుకలు పిల్లులు ఆడుకుంటూ ఉంటాయని ఇలా నీవే కదా చెబుతూ ఉండేదానివి. సాధువుల విషయంలో క్రూర మృగాలు సైతం సాధువులుగానే ఉంటాయి. తమకు హాని చేసేవారెవరో, చేయని వారెవరో వాటికి బాగా తెలుసును. ఇక ఆకలి దప్పికలను గురించా? వాటిని సహించగలిగిన వాడే తపస్సుకు సిద్ధపడతాడు. సహించలేనివాడు దూరంగా ఉండిపోతాడు. ఒక అసాధ్యమైన దాన్ని సాధించాలంటే ఎలాంటి శ్రమకైనా తట్టుకోవాలని
దృఢ సంకల్పం గలవారు ఎట్టి కష్టమైన పనినైనా చేయగలరని నీవే అంటూ ఉండేదానివి. ఇప్పుడు నాకీ పిరికిమందు ఎందుకు పోస్తున్నట్లు? కష్ట సుఖాల్ని ఆలోచించే నేను తపస్సు చేయటానికి అడవికి వెళ్ళ నిశ్చయించాను. మిన్ను విరిగి మీద పడ్డా నా నిర్ణయం మారదు. నా కోరిక సఫలం కాగానే తిరిగి వస్తానమ్మా. నువ్వు మారు మాట్లాడక నన్ను దీవించి పంపు. నన్ను గురించి నీకు ఎటువంటి బెంగ అవసరం లేదు. భగవంతుణ్ణి నమ్ముకొని వెళుతున్నాను. ఆ దేవుడే నన్ను రక్షిస్తాడు అని ధ్రువుడు తల్లికి నచ్చచెప్పి ఆశీర్వదించమని ప్రార్థించాడు. సునీతికి ధ్రువుడి పట్టుదల ఎలాంటిదో తెలుసు. ఇక తాను అడ్డుపెట్టినా ప్రయోజనం ఉండదని గ్రహించింది. గుండె దిటవు చేసుకుని, నాయనా, ఏకాగ్ర చిత్తంతో శ్రీమన్నారాయణుని పాదపద్మాలు ఆశ్రయించు. ఆయన దయవల్ల నీవు కోరిన ఉన్నత స్థానం నీకు లభిస్తుంది. నీ దుఃఖాన్ని ఆ శ్రీహరి మాత్రమే తొలగించగలడు. నీ మనోధైర్యమే నీకు రక్ష. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా తండ్రి అని ఆప్యాయంగా దీవించింది. ధ్రువుడు తల్లి దీవెనలతో సంబరపడిపోయాడు. ఎవ్వరికీ తెలియకుండా రాజు భవనాన్ని, రాజధానిని విడిచి అడవి మార్గం పట్టి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉండగా త్రిలోక సంచారి అయిన నారద మహాముని దారిలో ధ్రువుణ్ణి కలుసుకోవటం తటస్థించింది. ఆ మునీశ్వరుడు త్రిలోక సంచారి మాత్రమే కాదు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేయి అన్ని విషయాలు ఆయనకు తెలిసినవే. ధ్రువుడు ఎందుకు ఇల్లు విడిచిపెట్టాడో, ఎక్కడికి పోతున్నాడో, అతని మనసులోని కోరిక ఏమిటో కూడా అతనికి తెలుసు. అయినా తెలియనట్లే నటించి, నాయనా, ముక్కు పచ్చలారని పసివాడవు, ఎవ్వరి తోడు లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఏం పని మీద వెళ్తున్నావు? నిన్ను చూస్తే జాలి కలుగుతోంది. నీ సంగతేమిటో వివరంగా చెప్పు. నీకు వీలైనంత సాయం చేస్తాను అని అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి త్రికాలజ్ఞుడగు నారద మహర్షి అని ధ్రువుడికి తెలియదు. ఎవరో సన్యాసి దయతో తన్ను ఆ విధంగా ప్రశ్నించాడని మాత్రమే అనుకుని ఏమీ దాచకుండా పూసగుచ్చినట్లు విషయమంతా నివేదించాడు. అప్పుడు నారదుడు, ఓహో, నువ్వు ఉత్తానపాద మహారాజు కొడుకువా? ఆయన్ని నేను బాగా ఎరుగుదును. చాలా మంచివాడు. ఆయన నిన్ను ఉపేక్షగా చూశాడంటే ఆశ్చర్యంగానే ఉందే. ఇంతకీ అతని తప్పు లేదు. ఆడవాళ్ళకి సవతి పిల్లల మీద అభిమానం ఉండటం చాలా అరుదు. ఆమె మనసు నొప్పించడం ఇష్టం లేక మీ నాయన సురుచి మాటలు వింటూ ఊరుకున్నాడనుకుంటాను. అయినా బాబు, పసివాడివి, నీకు మానావమానాలేంటి? నీ సవతి తల్లి మాటలు పట్టించుకోవటం అనవసరం. నీకు తెలుసునో లేదో, నా పేరు నారదుడు. ముల్లోకాల్లోనూ తిరుగుతూ అందరికీ చేతనైనంత సాయం చేస్తూ ఉంటాను. అయితేనేం, నన్ను కలహప్రియుడని, తగులుమారని నిందిస్తూ ఉంటారు. వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళు పోట్లాడుకుంటే దానికి నేనేం చేయగలను? నన్ను అందరూ నిందిస్తున్నారని బాధపడి నేను కృంగిపోనూ లేదు, ఉపకారం చేయడం మాననూ లేదు. ఇంతటి మహర్షి నేనే పొగడ్తల్ని, తెగడ్తల్ని లెక్క చేయనప్పుడు పసివాడివైన నీకు ఈ పట్టుదలేమిటి? దుఃఖం అనేది అందరికీ వారి వారి కర్మలను అనుసరించి కలుగుతూ ఉంటుంది. ఏది వచ్చినా అంతా దైవేచ్ఛ అనుకుని తృప్తి పడటం బుద్ధిమంతుల లక్షణం. మీ పినతల్లి మాటలకు బాధపడి భగవంతుడి అనుగ్రహం సంపాదించాలని చూస్తున్నావు. కానీ తపస్సు చేయటము, భగవంతుని దయను సంపాదించటము నువ్వు అనుకున్నంత సులభం కాదు. మహామహులే సర్వసంగ పరిత్యాగం చేసి కఠోరమైన తపస్సు చేసి కూడా భగవంతుణ్ణి దర్శించలేకున్నారు. అరణ్యవాసం అంటే అమ్మ దగ్గర అంతఃపురంలో ఉండటం అనుకున్నావా? నా మాట విని ఇంటికి పో. నీవు కోరుకున్న ఉన్నత స్థానాన్ని పొందటానికి తగిన సమయం వస్తుంది. అప్పుడు ప్రయత్నించు. నీవు ఇల్లు విడిచి వచ్చినందుకు ఇప్పటికే మీ తండ్రి పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. మీ పినతల్లి కూడా, అయ్యో, పసిబిడ్డను పొరపాటుగా నిందించానే, పాపం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పాల్పడుతున్నాడో ఏమో అని బాధపడుతూ ఉంటుంది. ఇక మీ అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు కదా అని ధ్రువుణ్ణి ఎంతగానో నిరుత్సాహపరిచాడు. ధ్రువుడు మహామునికి నమస్కరించి, నారద మహర్షి, మీ దర్శనం వల్ల ధన్యునైనాను. తపస్సు చేసే పద్ధతి ఎలా తెలుసుకోవటమా అని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా నా భాగ్యవశం వలన మీ దర్శనం లభించింది. మీ సలహా మంచిది కాదనను,
కానీ నా సవతి తల్లి మాటలు ములుకుల్లాగా గురుచుకొని నా గుండె గాయపడింది. మునీశ్వర, నువ్వు బ్రహ్మదేవుని కుమారుడివు, ముల్లోకాలు తిరిగేవాడివి. నా పూర్వులు గాని ఇంతవరకు మరెవ్వరూ కానీ పొందని ఉన్నతోన్నతమైన పదవిని పొందాలనే నా కోరిక. నా నిర్ణయం మారటం అసంభవం. మా అమ్మతో చెప్పి ఆమె ఆశీర్వాదం పొందే బయలుదేరాను. మీరు నన్ను అనుగ్రహించండి. నేనెలా తపస్సు చేయాలో, ఎక్కడ ఉండాలో తెలియచేస్తే మీ మాట ప్రకారం నడుచుకుంటాను అని ప్రార్థించాడు. ధ్రువుడి పట్టుదల నారదుడికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. సంతోషంతో ధ్రువుడి తల మీద చేతితో నిమురుతూ, బాబు, నీ పట్టుదలకు నేను సంతోషిస్తున్నాను. తప్పక నీవు భగవంతుడి అనుగ్రహం పొందగలవని నా విశ్వాసం. యమునా నదీ తీరంలో మధువనమనే పవిత్ర వనం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి 3 పూటలా స్నానం చేసి నిత్యకర్మలు ముగించుకొని పద్మాసనంలో స్థిరంగా కూర్చో. ప్రాణాయామం చేసి ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పరమ రహస్యమైన ఈ మంత్రాన్ని జపించు. త్రికరణ శుద్ధిగా భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి పూజిస్తే అతడు ప్రత్యక్షమై తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు. మరొక్క సంగతి, ఎవ్వరు తపస్సు చేస్తున్నా దాన్ని పాడు చేయటానికి దేవతల రాజు దేవేంద్రుడు అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. తపస్సు పూర్తయి భగవంతుడు ప్రత్యక్షమైతే తన ఇంద్ర పదవిని కోరతారేమో అని అతని భయం. తపస్సును విఘ్నం చేయటానికి మాయామృగాల్ని సృష్టించి నీ మీదకి పంపవచ్చు. దేవతలు మారువేషాల్లో వచ్చి అనేక విధాలుగా దుర్బోధలు చేయవచ్చు. ఆ బోధలకు లొంగవద్దు, మృగాలకి భయపడవద్దు. ఆ మాయలకి లొంగకుండా ధీరుడివై పట్టుదలతో తపస్సు చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి తపో విధానాన్ని వివరించి వాసుదేవ మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు. ధ్రువుడు మిక్కిలి సంతోషంతో మధువనానికి దారితీశాడు. అక్కడ సురుచి మాటలు విన్న వెంటనే ధ్రువుడు తటాలను వెళ్ళటం చూసి ఉత్తానపాదుడు తన తప్పు తెలుసుకున్నాడు. అతని మనసు చాలా కలతపడింది. వెంటనే అతడు తన భవనానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగానే గడిపాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మరునాడు తెల్లవారేసరికి సునీతీదేవి భవనం నుంచి వార్త వచ్చింది. ధ్రువుడు నిన్నటి నుంచి ఇంటికి రాలేదని. ఆ మాట వినేసరికి రాజుకు దిగులు పట్టుకుంది. ధ్రువుడు ఏమైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా అనే అనుమానం తట్టింది. అతన్ని వెతకటానికి 4 దిక్కులకు సేవకుల్ని పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడా ధ్రువుడు కనపడలేదని చెప్పారు. రాజుగారికి మనసులో లేదు. ఇంతలో నారద మహాముని ఆయన వద్దకు వచ్చాడు. ఉత్తానపాదుడు అతనికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి తగిన పీఠం మీద కూర్చోబెట్టాడు. రాజు విచారంతో ఉండటం చూసి తనకు సంగతంతా తెలిసినా ఏమీ తెలియనట్లే నటిస్తూ, రాజా, ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగాడు. ముల్లోక సంచారి కాబట్టి నారదునికి ధ్రువుని జాడ తెలిసి ఉండవచ్చుననే ఆశతో రాజు జరిగిందంతా వివరంగా చెప్పాడు. నారదుడు కొంచెం ఆలోచించినట్లు నటించి, రాజా, విచారించవద్దు. మీ అబ్బాయి క్షేమంగానే ఉన్నాడు. ఈ ప్రాంతాల్లో లేడు. ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు. ధ్రువుడి పట్టుదల నాకు తెలుసు. అనుకున్నది సాధించగాని తిరిగిరాడు అని చెప్పి రాజు విచారాన్ని పోగొట్టి వెళ్ళాడు. మధువనానికి పోయిన ధ్రువుడు నారదుని ఉపదేశానుసారము తపోనిష్టలో ఉండి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని తదేక నిష్ఠతో జపిస్తూ ఒక చెట్టు నీడన నివాసం ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతూ ఉన్నాడు. అతడు ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించి తపస్సు ప్రారంభించేవాడు. చెట్ల నుంచి రాలిన పళ్లను, కందమూలాల్ని భక్షించి ఆకలి తీర్చుకునేవాడు. 3 దినాలకొకసారి రేగుపండ్లు, వెలగపండు మాత్రం తింటూ ఒక నెల గడిపాడు. 6 దినాలకొకసారి గడ్డి, ఆకులు మాత్రమే ఆహారంగా పుచ్చుకుంటూ శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. 5వ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా బంధించి ఒంటికాల మీద నిలబడి నిశ్చలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించటం ప్రారంభించాడు.
5 సంవత్సరాల పసిబిడ్డ అకుంఠితమైన పట్టుదలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా అతని తపోగ్నికి ముల్లోకాలు కంపించిపోయాయి. ధ్రువుని తపోనిష్టకు దేవేంద్రుడు భయపడి నారదుడు చెప్పినట్లే అతను తపస్సును భంగం చేయడానికి దేవతల్ని పంపడమేగాక మాయా మృగాల్ని కూడా కల్పించి పంపాడు. ధ్రువుడు ప్రతిరోజు సింహాలు, పెద్ద పులులు మొదలైన క్రూర మృగాల్ని చూస్తూనే ఉన్నాడు. అవేవి అతని జోలికి పోలేదు. ఇంద్రుడు పంపిన మాయా మృగాలు మాత్రం పెద్దగా అరుస్తూ మీదకి వచ్చేవి. వాటిని చూచి ధ్రువుడు సంగతి గ్రహించి ధైర్యంగా ఉండేవాడు. అవి మాయమైపోయేవి. ఇంద్రుడు పంపిన దేవతలు కొందరు పిశాచాలుగాను భూతాలుగాను వచ్చి ధ్రువుణ్ణి బెదిరించేవారు. అయినా ఆ బాలుడు జంకుగొంకులు లేకుండా ధైర్యంగా దైవధ్యానంలో మునిగి ఉండేవాడు. ఇంద్రుడు ఆలోచించి భయపెట్టడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి మంచిగా అతన్ని లొంగ తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు సునీతి వేషం ధరించి ఒక దేవత ధ్రువుడి దగ్గరకు ఏడుస్తూ వచ్చి, నాయనా, నీవు ఇల్లు విడిచి వచ్చిన దగ్గర నుంచి నాకు నిద్రాహారాలు లేవు. ఏడ్చి ఏడ్చి నా కన్నులు వాచిపోయాయి. నువ్వు తపస్సు మానుకొని ఇంటికి రాకపోతే నేను బ్రతకలేను. నీకు అమ్మ కావాలంటే వెంటనే ఇంటికి రా అని బ్రతిమిలాడింది. ఇదంతా దేవతల పన్నాగమని ధ్రువుడికి తెలుసు. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరికొద్ది రోజులకు సురుచి రూపంలో వచ్చిన దేవత, కుమార ధ్రువ, ఏదో పొరపాటున ఉద్రేకంతో నిన్ను అనరాని మాటలు అన్నాను. నా తప్పు క్షమించు. నా వల్ల నువ్వు ఇల్లు విడిచి అడవిలో ఇలా కఠోరమైన తపస్సు చేయడం నాకెంతో బాధగా ఉంది. లోకమంతా నన్ను ఆడుపోసుకుంటూ ఉంది. నీ తమ్ముడు ఉత్తముడు నీకోసం బెంగ పెట్టుకొని అన్నము నీళ్లు కూడా మానివేశాడు. మీ నాన్నగారు పశ్చాత్తాపంతో నిద్రాహారాలు వదిలేసి మంచం పట్టారు. నా కోసం ఇంటికి రా బాబు అని ఎంతగానో ప్రాధేయపడింది. కానీ ధ్రువుడు ఏమాత్రమూ చెలించలేదు. ఇలా దేవేంద్రుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఈ విధంగా ధ్రువుడు అచంచలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తూ తపస్సు కొనసాగించాడు. ఎండాకాలంలో తీవ్రమైన ఎండలకు, వేడిగాలులకు బాధపడలేదు. వర్షాకాలంలో ధారగా పిడుగులతో వర్షాలు కురుస్తున్నా ఉన్న చోటు నుంచి కదలలేదు. విపరీతంగా మంచు కురుస్తుండగా ఎముకలు కొరికే చలిలో కూడా చలించలేదు. ఇలా తపస్సు చేయగా చేయగా చతుర్భుజుడు, శంఖచక్ర గదా ఖడ్గధారి, పీతాంబరుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి గరుడ వాహనధారుడై ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడి ఆనందానికి హద్దు లేకపోయింది. ఉబ్బి తబ్బిబ్బైపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని తాకుతున్నట్లు, ముద్దు పెట్టుకుంటున్నట్లు, కౌగలించుకున్నట్లు భావించాడు. లేచి నిలబడి చేతులు జోడించి స్వామి ముందు నిలబడ్డాడు. స్వామిని స్తుతించాలని ధ్రువుడి మనస్సు ఉరకలు వేసింది. కానీ 5 ఏండ్ల పసివాడు. ఎలా స్తుతించాలో తెలియలేదు. విష్ణుదేవుడు కరుణించి తన పాంచజన్య శంఖాన్ని అతని చెక్కిళ్లకు తాకించాడు. ధ్రువుడిలో దైవవాణి పెళ్ళిబుక్కింది. ప్రభు, సమస్త శక్తులకు ఆధారుడవైన నీవు నా అవయవాలకు ప్రాణం పోసి చైతన్యాన్ని కలిగించిన నీకు నమస్కారము. ఈ ప్రపంచమంతా నీ వలనే పుట్టి నీలోనే లీనమైపోతూ ఉంది. సమస్త బ్రహ్మాండానికి మూలకారకుడవు. నాట్యాచార్యునిలాగా అనేక రూపాలతో, పలు విధాలైన పేర్లతో నువ్వు ప్రకాశిస్తున్నావు. ధనికుడని దరిద్రుడని భేదం లేకుండా భక్తుడైన వాడికి సహాయపడేవాడెవు. నీకు ఆది మధ్యాంతాలు లేవు అని ఈ విధంగా పరిపరి విధాలా స్తుతించాడు. అతను శ్రద్ధాభక్తులకు, పట్టుదలకు భగవంతుడు మిక్కిలి సంతోషించి, వత్స, నీ తపస్సు నాకెంతో తృప్తిని కలిగించింది. నీ మనస్సులోని సంకల్పం ఏమిటో నాకు తెలుసు. అందువల్ల నీకు ఏం వరం కావాలి అని నేనడగను. నీవు కోరిన సర్వోన్నతమైన స్థానం చాలా దుర్లభమైనది. అయినప్పటికీ నీకు దాన్ని అనుగ్రహిస్తాను. ఇంతవరకు ఎవ్వరికీ లభించని ధ్రువపదం నీకిస్తాను. దాని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు సదా తిరుగుతూ ఉంటాయి. ప్రళయకాలంలో ఇతర లోకాలన్నీ నశించిపోయినా ధ్రువలోకం మాత్రం స్థిరంగా ఉంటుంది. నక్షత్రాలతో పాటు
యముడు, కశ్యపుడు, ఇంద్రుడు, సప్తర్షులు దానికి ప్రదక్షిణం చేస్తారు. కానీ ఆ స్థానం నీకు లభించడానికి తగిన సమయం కావాలి. నీవు మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళు. మీ తండ్రి అనంతరము రాజ్య సుఖాల్ని అనుభవించు. వార్ధక్యం వచ్చాక కుమారుడికి రాజ్యం అప్పగించి నన్ను ప్రార్థించు. సప్తర్షి మండలం మీద ఉన్న నా దివ్యస్థానాన్ని చేరుకుంటావు అని చెప్పి భగవంతుడు మాయమైపోయినాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి ప్రత్యక్షమైన సంగతి మధువనంలో ఉన్న వారందరికీ తెలిసిపోయింది. వారంతా అతన్ని ఎన్నో విధాలా అభినందించారు. ధ్రువుడి ఆచూకీ తెలుసుకోవటానికి దేశమంతా తిరుగుతూ ఆ ప్రాంతానికి వచ్చిన ఉత్తానపాదుని చార్లకు కూడా ఈ సమాచారం తెలిసింది. వారు వెంటనే తమ రాజుగారికి ఈ వార్త చేరవేశారు. ధ్రువుడు తిరిగి వస్తున్నాడన్న వార్త ఆరిపోతున్న దీపానికి నూనెలాగా ఉత్తానపాదుని విషయంలో పనిచేసింది. ధ్రువుడు వెళ్ళిన నాటి నుంచి దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న రాజు మొదట చారుల మాటని నమ్మలేదు. ఎప్పుడో ఇల్లు విడిచిపెట్టిపోయిన పసిబాలుడు ఇంతకాలము జీవించి ఉంటాడని ఆయన అనుకోలేదు. కానీ ఇంతలోనే అతనికి నారద మహర్షి చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చింది. మహా ఋషుల మాట ఎన్నడూ అబద్ధం కాదు కదా. అందువలన చారుల మాట నిజమే అనే నమ్మకం కలిగింది. వెంటనే లేచి మంచి గుర్రాలు కట్టిన బంగారు రథం ఎక్కి ధ్రువుడికి ఎదురుగా బయలుదేరాడు. మంత్రులు, సామంతులు, పురోహితులు మొదలైన వారంతా రాజు వెంట నడిచారు. సునీతి, సురుచి, ఉత్తముడు కూడా రాజును అనుసరించారు. ఎదురుగా వస్తున్న ధ్రువుణ్ణి మొదట చూసింది ఉత్తానపాదుడే. నాయనా ధ్రువా అంటూ కేకవేసి రథం నుంచి దూకి 2 చేతులా చాచుకొని ధ్రువుడి వైపు పరిగెత్తాడు. తండ్రిని చూసిన ధ్రువుడు ఉత్సాహంగా ఉత్తానపాదుని వైపుకు ఉరికాడు. కొడుకును కౌగలించుకున్న రాజుకు ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. ధ్రువుడి తలను ముద్దులు పెట్టుకుంటూ మాటిమాటికి చిక్కెళ్ళు నిమురుతూ రాజు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ ముసలి ప్రాణం సంతోషంతో ఎంత ఉక్కిరిబిక్కిరైందో చెప్పడం కష్టం. ధ్రువుడు సునీతికి, సురుచికి నమస్కరించాడు. ఆ తల్లులిద్దరూ ఆనంద పారవస్యంతో అతన్ని ముద్దు పెట్టుకున్నారు. ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగలించుకున్నాడు. ఆ అన్నదమ్ములిద్దరూ ఎంతో సంబరపడిపోయారు. అక్కడకు చేరిన పురోహిత, మంత్రి, సామంతాదులందరూ అమితానందంతో ధ్రువుణ్ణి కొనియాడారు. ధ్రువుడు, రాజు మొదలైన వారంతా రాజభవనం వైపు సాగిపోయారు. ధ్రువుడికి యుక్త వయసు వచ్చేటప్పటికి ఉత్తానపాదుడికి ముసలితనం వచ్చేసింది. రాజ్యం మీద విరక్తి కలిగింది. అతడు ధ్రువుడికి రాజ్యాన్ని అప్పగించి వనవాసానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు ప్రజారంజకంగా రాజ్యం చేస్తూ శింసుమార ప్రజాపతి కూతురు బ్రహ్మిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల కల్పుడు, వశ్చరుడు అనే 2 కొడుకులు కలిగారు. ధ్రువుడు వాయుదేవుని కుమార్తె ఇలా అనే ఆమెను సైతం పెళ్లాడి ఆమె వలన ఉత్కలుడు అనే కొడుకును, ఒక కుమార్తెను కన్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఉత్తముడు అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవి తమ రాజధానికి చాలా దూరంలో హిమాలయ ప్రాంతాన ఉంది. అది యక్షులు ఉండే తావు. ఉత్తముడికి అక్కడున్న యక్షులతో దెబ్బలాట జరిగింది. ఆ కలహంలో అతడు చనిపోయాడు. తమ్ముని మరణవార్త విని ధ్రువుడు ఎంతో దుఃఖపడ్డాడు. ఇలా ముందు ముందు జరుగుతుందని ధ్రువుడికి ఆనాడే భగవంతుడు చెప్పాడు. విధిని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు కదా. కుమారుని మరణవార్త విని సురుచి నిలువునా కూలిపోయింది. ఉత్తముడు వివాహం చేసుకోలేదు. అందువల్ల అతని సంతానాన్ని చూసుకొని అయినా కొంత మనశ్శాంతి పొందే అవకాశం కూడా ఆమెకు లేకపోయింది. పుత్రవియోగం సహింపలేక సురుచి మనశ్శాంతి కోసం అడవుల్లో ఏకాంతంగా గడపాలని నిశ్చయించుకొని వెళ్ళింది. దురదృష్టం వలన అక్కడ దావాగ్నిలో చిక్కుకొని మరణించింది. తమ్ముడు, పినతల్లి ఈ విధంగా బలవన్మరణం పొందడంతో ధ్రువుడికి బాధతో పాటు యక్షుల మీద కూడా తీవ్రమైన ఆగ్రహం కలిగింది. తన సోదరుణ్ణి చంపిన యక్షుల అంతం చూడాలనే పట్టుదల హెచ్చింది. పట్టుదలకు మారుపేరైన ధ్రువుడు ఒంటరిగా రథాన్నెక్కి అస్త్రశస్త్రాలు ధరించి హిమవత్ పర్వత ప్రాంతంలోని యక్షులపైకి యుద్ధానికి వెళ్ళాడు.
తమ మీదకి యుద్ధానికి వచ్చిన ధ్రువుడితో యక్షులు తలపడ్డారు. ధ్రువుడు ప్రయోగించే ఆయుధాల దెబ్బలకు యక్షులు చెరుకు గడల్లాగా తెగిపడ్డారు. ధ్రువుణ్ణి ఎదిరించిన వాడెవడు తిరిగి ప్రాణాలతో తమ వారిని కలుసుకోవటం లేనేలేదు. ఇలాగే కొంతకాలం యుద్ధం జరిగితే యక్షులు పూర్తిగా నశించిపోతారని అందరికీ భయం ఏర్పడింది. యక్షులు యుద్ధంలో ఎన్నో మాయలు ప్రయోగించారు. అవన్నీ ధ్రువుడి ముందు గాల్లోకి దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ యక్షుల చావును ధ్రువుడి తాత స్వయంభువ మనువు చూశాడు. వారిపై అతడికి జాలి కలిగింది. ధ్రువుడి దగ్గరికి వచ్చి, నాయనా, ఇంత కోపం పనికిరాదు. నీ తమ్ముణ్ణి ఎవడో ఒక యక్షుడు చంపాడని యక్షవంశాన్నే నాశనం చేస్తున్నావు. పెద్దల విషయంలో సహనము, తక్కువ వారి మీద దయ, సమానుల పట్ల స్నేహము, ప్రాణులందరి ఎడల సమభావం కలవానికి భగవంతుడు ప్రసన్నుడైతాడు. కర్మబంధాలకు కట్టుబడిన జీవుల ఆయుష్ను పెంచడం, త్రుంచడం భగవంతుడే చేస్తుంటాడు. పసితనంలోనే భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న నీకు శత్రు మిత్రభేదం తగదు. ఔషధంతో రోగం శాంతించినట్లు నా మాటలతో నీ క్రోధాన్ని తగ్గించు. యక్షుల్ని నీవు చంపుతున్నావు. వారు కుబేరునికి అనుచరులు. అతడు పరమేశ్వరునికు స్నేహితుడు. నీవు చేస్తున్న ఈ పని వలన కుబేరుడు, ఈశ్వరుడు కూడా నీ మీద కోపపడతారు. అది మంచిది కాదు. స్తోత్రాదుల చేత కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకో అని ఉపదేశించాడు. మనువు మాట ప్రకారము ధ్రువుడు యుద్ధం మానివేశాడు. అదే సమయంలో కుబేరుడు కూడా అక్కడికి వచ్చాడు. ధ్రువుడు అతనికి వినయంతో శిరస్సు వంచి నమస్కరించాడు. కుబేరుడు ధ్రువుణ్ణి చూసి, నాయనా, నువ్వు చాలా బుద్ధిమంతుడవు. మీ తాతగారి మాటను గౌరవించి యుద్ధం మానివేశావు. నాకు చాలా సంతోషమైంది. నీ తమ్ముణ్ణి యక్షులు చంపారని నువ్వు వారి మీద కోపించవద్దు. తలవ్రాతను ఎవరూ తప్పించలేరు. అతడికి అంత్యకాలం వచ్చినందువలనే అలా జరిగింది. దేనికైనా మనము నిమిత్త మాత్రులమే. నశించిపోయే శరీరాన్ని శాశ్వతమైన ఆత్మ అని భావించడం వలన నీవు, నేను అనే భేదభావం మనుషులకి కలుగుతూ ఉంది. నీవు ఈ భేదబుద్ధిని విడిచి సర్వప్రాణుల్ని సమదృష్టితో చూడు. భగవంతుడు నీకు మేలు చేయగాక అని ప్రబోధించాడు. తర్వాత ధ్రువుడు ప్రశాంతమైన మనస్సుతో తన నగరానికి విచ్చేశాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చాలా కాలం పరిపాలించాడు. చివరకు కుమారుడైన ఉత్కలుడికి రాజ్యాభిషేకం చేసి వైరాగ్యంతో బదరికా ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ప్రవహిస్తూ ఉన్న విశాల నదిలో స్నానం చేసి స్థిరచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానించాడు. ధ్రువుడి ధ్యాననిష్టకు భక్తికి సంతోషించి శ్రీహరి ఒక విమానాన్ని పంపించాడు. అది ఆకాశంలో పున్నమి చందమామలాగా ధ్రువుడికి కనిపించింది. ఆ విమానం నుంచి ఇద్దరు విష్ణుదూతలు నందుడు, సునందుడు అనేవారు దిగివచ్చి ధ్రువుడికి నమస్కారం చేసి శ్రీమన్నారాయణుని ఆజ్ఞానుసారం విమానం ఎక్కవలసిందని ప్రార్థించారు. ధ్రువుడు పరమానందంతో బదరికాశ్రమంలోని మునులందరికీ నమస్కరించాడు. వారి ఆశీర్వాదాలు అందుకొని విమానం ఎక్కాడు. విమానం బయలుదేరబోయే ముందు ధ్రువుడికి తల్లి గుర్తుకు వచ్చింది. ఆమెని వదిలి నేనొక్కడే వెళ్ళటమా అనుకున్నాడు. విష్ణుదూతలు ధ్రువుడి మనసులోని విషయాన్ని గ్రహించారు. అయ్యా, సునీతీదేవి గురించి నువ్వేమీ విచారించవద్దు. ఆమె నీకంటే ముందే మరో విమానం ఎక్కి స్వర్గానికి వెళుతూ ఉంది చూడు అని ముందు పోతున్న విమానాన్ని చూపారు. అందులో ఉన్న తల్లిని చూసి ధ్రువుడు ఎంతో సంతోషించాడు. ధ్రువుడు ఎక్కిన విమానము గగన మార్గంలో అతి వేగంగా వెళుతూ సప్తర్షి మండలాన్ని కూడా దాటి అత్యున్నతమైన స్థానానికి చేరింది. విష్ణుదేవుని దయవలన ధ్రువుడు ఒక దేదీప్యమైన నక్షత్రంగా మారిపోయి అక్కడ స్థిరంగా నిలిచిపోయాడు. ఆ ప్రాంతము అతని పేరుతో ధ్రువమండలంగా ప్రసిద్ధి పొందింది. ఆ ధ్రువ నక్షత్రాన్ని అనుసరించే గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. భూమి చలనము దాన్ని అనుసరించే ఉంది. పట్టుదల, ప్రయత్నం ఉంటే ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు అనటానికి ధ్రువుడి కథ చక్కని ఉదాహరణ. ధ్రువుడు మనకు ఆదర్శమైతే విష్ణుదేవుడు ఆయురారోగ్య భాగ్యాలిచ్చి రక్షిస్తాడు అనటంలో సందేహం లేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.